ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఎడల నీకున్నటువంటి శ్రద్ధ ఎటువంటిదో నీ హృదయమే చెప్తుంది. ప్రతి ఒక్కరి హృదయం దేనితో అయితే నింపబడుతుందో దాన్ని నిరంతరం వారు వెతుకుతూ ఉంటారు. ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళు దేవుడి యొక్క ఆలోచనలను గౌరవించలేరు, ఆయన ఉద్దేశాలు గ్రహించలేరు. కానీ ఎవరైతే దేవునికి లోబడతారో, ఆయన ప్రత్యక్షత ఎటుదో ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ఆయన్ని స్తుతించడం మొదలు పెడుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనంలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కనుక భక్తునికి హృదయానికి ప్రాణానికి బాగా సంతోషపెట్టేది ఏదైనా ఉందంటే ఆయన యొక్క మాటలే అని అతడు ప్రత్యక్షంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన లేఖనంలో ఉండేటువంటి ప్రత్యక్షత నువ్వు ఎరుగుతావో ఖచ్చితంగా నువ్వు ఆయనైతే విడిచిపెట్టలేవు. వేలాది మందిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ మనసు అతని మీద ఆనుకొని ఉంటుంది. ఆయన స్వరం వినగానే అక్కడే నిలిచి ఆయన మాటలని నువ్వు ఖచ్చితంగా ధ్యానిస్తూ ఉంటావు. కీర్తన గ్రంథము 116 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మికించి తిని నేను మిగులు బాధపడిన వాడును. యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లింతును? భక్తుడైతే వ్యక్తిగతంగా కుదర్చబడ్డాడు కాబట్టి అతని దేవుని గురించి స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే వ్యక్తిగతంగా ఆయనలో కుదర్చబడతారో వారు ఎక్కడున్నప్పటికీ ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వింటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన లేఖనాల పట్ల అటువంటి ప్రత్యక్షత కలిగి ఆయన స్వరం వినినప్పుడు ఖచ్చితంగా వారు ఆలోచన చేసేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు అటువంటి గ్రహింపులోకి నువ్వు వెళ్ళినప్పుడు నిజంగా దేవునికి యొద్ద శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనుక ఈరోజు నీ ప్రాణం దేన్నైతే కోరుకుంటుందో, దేనిదైతే నింపబడుతుందో, దేని యొద్ద నువ్వు ఎక్కువగా నువ్వు ఆశపడుతూ ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. మన శ్రమలన్నిటిలో, మన బంధకాలన్నిటిలో మనం నడిపించేటువంటి దేవుని పట్ల ఒక మంచి ప్రత్యక్షత నీ హృదయంలో ఉండాలి. అటువంటి ప్రత్యక్షత నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యం నిరంతరము నిన్ను నడిపిస్తుంది. అది నిన్ను ఎన్నో విషయాల్లో నిన్ను బలపరిచి నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతటిని మార్చివేసి వెలుగులో నిన్ను స్థిరపరుస్తుంది. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా ప్రభా, యవన హృదయము నీ మీద ఆనుకున్న వాడిని పరిపూర్ణమైనటువంటి శాంతి కలిగిన వాడిగా చేయగలిగిన వాడు తండ్రి. గొప్ప మహిమతో సన్నిధితో నింపగలిగినటువంటి కృప నీ వద్ద ఉన్నది నాయన. దేవ, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారు అందరికీ నీ కృప అనుగ్రహించడానికి నువ్వు శక్తిమంతుడు కనుక దేవా, నీ లేఖనాల గురించి నైనా బాగా ధ్యానించి లోతుగా దాంట్లో నేను వేరుపారి స్థిరంగా కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధితో నింపి ప్రభ నిరంతరము నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.